హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ఇన్ దిస్ వీడియో మనం ఏం చూస్తామంటే అబౌట్ ప్రెసిడెంట్ అండ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. So let us begin. So first of all, President is the supreme commander of Indian Armed Forces and President represents nation's unity and he have a power to appoint judges to the Supreme Court and High Court and Governor of States. Okay na? So President is considered as the first citizen of India. President is the nominal head, titular head and de jure head of the country. Okay. So these are somewhat the facts about the president. So president article 52 is related to the president. Okay na? So prime minister means article 75. In the last video I have told, ఎవరైనా చూడకపోతే you can go and watch. Okay, article 75 ఆ తర్వాత 74, 75 and 78, these are the articles which are related to the prime minister of the country and article 52 is related to the president. 52 నుంచి 62 వరకు. So these are some of the facts about the president. And president eligibility criteria ఏంటంటే a person must be a citizen of India, at least 35 years of age, and he must meet the qualification to be a member of Lok Sabha. అంటే లోక్ సభ మెంబర్గా ఎన్నికవ్వడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ కావాలో సేమ్ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడానికి కూడా ద క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకేనా? సో నెక్స్ట్ ఓత్. ప్రెసిడెంట్ ఏమని ఓత్ తీసుకుంటారంటే టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ది ఆఫీస్ అండ్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ and law and to devote himself to the service. So this is what the oath taken by the president. And vacancy ఎలా అవుతుందంటే ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టెన్యూర్, 5 years టెన్యూర్ అయిపోవడమో లేదా ప్రెసిడెంట్ రిజైన్ చేసేయడమో లేదా ఆన్ హిజ్ రిమూవల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఇది మనం నెక్స్ట్ చూస్తాం వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అనేది. నెక్స్ట్ బై హిజ్ డెత్. సో దీస్ are the reasons for which the vacancy of the president is created. Okay na? So next election ఎలా జరుగుతుందంటే బై ది ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌజెస్, దట్ ఈస్ లోక్సభ అండ్ రాజ్యసభ, ప్లస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ బోత్. సో ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎవరి ద్వారా జరుగుతుందంటే ఎలక్టోరల్ కాలేజ్ ఇన్ విచ్ ఇంక్లూడ్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్, లోక్సభ అండ్ రాజ్యసభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇప్పుడు దాకా ఏం చూసామంటే సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్రెసిడెంట్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ చూద్దాం. ఓకేనా? ద ఎలక్షన్ ఎలా అవుతుందంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మీన్స్ ఏ పర్సన్ he can vote only one candidate. Okay na? Single transferable vote. A person can vote only one candidate. The process is of indirect election and proportional representation by single transferable vote. Next, first ఏమవుతుందంటే the election commission announces date for the presidential elections and invite nominations from the eligible candidates. Election commission ఏం చేస్తుందంటే డేట్ అనౌన్స్ చేస్తుంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి అండ్ నామినేషన్స్ కోసం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మస్ట్ బీ సపోర్టెడ్ బై 50 ప్రపోజర్స్ అండ్ 50 సెకండర్స్. ఓకేనా? ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలంటే హీ మస్ట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ 50 ప్రపోజర్స్ అండ్ 50 సెకండర్స్ హూ ఆర్ ద ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనా? సో ఈ ఎలక్షన్ కమిషన్ స్క్రూటనైజెస్ ది నామినేషన్స్. మీన్స్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే నామినేషన్స్ ఎవరెవరు వేశారో వాళ్ళందరినీ కేర్ఫుల్గా ఎగ్జామైన్ చేసి పబ్లిషర్స్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ క్యాండిడేట్స్, నామినేషన్స్ వేసిన వాళ్ళలో ఎవరైతే వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్ని పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్. చెప్పాను కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, బోత్ ద హౌజెస్ యొక్క మెంబర్స్, లోక్సభ అండ్ రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్. ఏదైతే ఎలక్టోరల్ కాలేజ్ ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే they can vote the president. Okay na? Cast their votes through the proportional representation by means of a single transferable vote. ఏంటంటే సిస్టమ్ ఇన్ విచ్ ఏ ఓటర్ కెన్ vote for a single candidate. ఓటర్ ఎవరైతే ఉంటారో
హీ కాస్ట్ ఓట్ ఫర్ ఎ సింగిల్ క్యాండిడేట్. ఓకేనా. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్స్, హీ టేక్ ఎన్ ఓత్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రొసీజర్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకేనా. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఎలక్షన్ కమిషన్ అనేది డేట్ అనౌన్స్ చేస్తుంది ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, ఇన్వైట్ ఫర్ నామినేషన్స్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ 50 ప్రపోజర్స్, 50 సెకండ్ ఇయర్స్ ఒక మస్ట్ అండ్ నీడ్ సపోర్ట్ ఉండాలి ఎవరైతే నామినేట్ చేశారో. నెక్స్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఎగ్జామిన్ చేసి కేర్ఫుల్గా వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ని పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఎవరైతే ఉంటారో మీన్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్, వీళ్ళు ఏం చేస్తారంటే దే కాస్ట్ దేర్ ఓట్ త్రూ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఎ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే ఏంటంటే ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఏ ఓటర్ కాస్ట్ ఓట్ ఫర్ అ సింగిల్ క్యాండిడేట్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్స్, ప్రెసిడెంట్ ఎన్నిక అవ్వబడతారు, హీ టేక్ అన్ ఓత్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ వాట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపీచ్మెంట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేయడం. ఓకేనా. టిల్ నౌ నో ప్రెసిడెంట్ ఈజ్ ఇంపీచ్డ్. ఇప్పటి వరకు టిల్ నౌ ప్రెసిడెంట్ టిల్ నౌ ఈజ్ ఇంపీచ్డ్. ఓకేనా. ఎవరు కూడా ఇంపీచ్మెంట్ అవ్వబడలేదు ఇప్పటి వరకు అయితే. సో దిస్ ప్రాసెస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ. ఎందుకు మనం రిమూవ్ చేస్తామంటే ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేస్తే దీంట్లో ఏంటంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. పార్లమెంట్ యొక్క అందరూ మెంబర్స్ కూడా విల్ టేక్ అ పార్ట్ ఇన్ దిస్ అండ్ ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ బట్ నాట్ ఇన్ ఇంపీచ్మెంట్. సో ఇప్పటిదాకా చెప్పాను కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్లో ఎవరైతే ఉంటారో దే పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ బట్ దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ impeachment is a quasi judicial process, means a parliament take a final decision ఏది ఉంటుందో కోర్టులో తీసుకోరు. ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పార్లమెంట్, ఫైనల్ డెసిషన్ డిపెండ్ ఆన్ ద పార్లమెంట్. ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ క్వాసి జుడిషియల్ ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ 1/4 మెంబర్ ఆఫ్ ది హౌజెస్ బీయింగ్ సైన్డ్. లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, బోత్ హౌజెస్లో 1/4 మెంబర్స్ ఏం చేయాలంటే అగ్రీ చేయాలి ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకేనా. కెన్ బి ఇనిషియేటెడ్ బై ఎయిదర్ హౌజెస్. లోక్సభ ద్వారా కూడా ఇనిషియేట్ అవ్వచ్చు, రాజ్యసభ ద్వారా కూడా ఇనిషియేట్ అవ్వచ్చు, బట్ బోత్ ద హౌజెస్లో 1/4 ఆఫ్ ద మెంబర్స్ ఏం చేయాలంటే అప్రూవ్ చేయాలి ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఒకవేళ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి రెజల్యూషన్ అనేది పాస్ చేస్తే ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్, ఇఫ్ రెజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై అ 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ హౌజెస్లో 2/3 మెజారిటీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఇఫ్ దే పాస్ ద రెజల్యూషన్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, సో ద ప్రెసిడెంట్ ఈజ్ రిమూవ్డ్. ఓకేనా. ఇంపీచ్మెంట్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడం. ఓకేనా. ఇప్పటి వరకు నో ప్రెసిడెంట్ ఈజ్ ఇంపీచ్డ్ టిల్ నౌ. సో ఇట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై ఎయిదర్ హౌజెస్, ఎయిదర్ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి. 1/4 మెంబర్స్ ఏం చేయాలంటే అగ్రీ చేయాలి, హౌజెస్ బీయింగ్ సైన్డ్. ఓకేనా. అండ్ ఇఫ్ రెజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై అ 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ హౌజెస్, ప్రెసిడెంట్ ఈజ్ రిమూవ్డ్. ఓకేనా. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్ అండ్ దే కాంట్ ఓట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ పార్టిసిపేషన్ ఉండదు, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓకేనా. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ అప్పుడు ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ క్యాన్ ఓట్ దెమ్, వేరాజ్ ఇన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ nominated members of the either houses of the parliament can participate. ఓకేనా. దే కాంట్ ఓట్ ఇన్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. సో మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఉంది కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అండ్ యూటీస్, ఈ బోత్ ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు దే కెన్ ఎలెక్ట్ దేర్ ప్రెసిడెంట్. ఓకేనా. దే కెన్ కాస్ట్ దేర్ ఓట్ ఫర్ ద ప్రెసిడెంట్, వేరాజ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్
ఓన్లీ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ పార్టిసిపేట్. ఓకేనా. ఎలక్షన్లో అయితే ఎలక్టెడ్ మెంబర్స్, ఇంపీచ్మెంట్లో అయితే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎదర్ హౌజెస్. ఓకేనా. సో ఇంకోటి, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీస్ హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ బట్ నాట్ ఇన్ ది ఇంపీచ్మెంట్. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్లో చెప్పాను కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. అదే ఇంపీచ్మెంట్లో అయితే నామినేటెడ్ మెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ బట్ దే కాంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకేనా. సో సింపుల్గా ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరైతే ఓట్ చేయొచ్చు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్, ఇంపీచ్మెంట్లో అయితే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎదర్ హౌజెస్. ఓకేనా. సో ఎలక్షన్ అప్పుడు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్, whereas in the impeachment members of legislative assembly of state and UTs who can participate in election but not in the impeachment. Okay, so these are some of the articles related to the president of India. సో నేను ఇందాక చెప్పాను కదా ఆర్టికల్ 52 నుంచి 62 వరకు దీస్ ఆర్ ది ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో యూ ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే. సో ఆర్టికల్ 52 ఈజ్ రిలేటెడ్ టు దేర్ షాల్ బి ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హెడ్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. There shall be a president of India and head of the union executive. This is what is mentioned in the article 52. And next, article 53 is regarding the executive powers of union shall be vested in the president, supreme commander of defense. Executive powers of union evaithe untayo that shall be vested in the president. Okay na. And president is considered as a supreme commander of the defense. Next, article 54 mentions that election, the process of election of a president, ante how president is elected. ఇందాక చెప్పాను కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ అండ్ యూటీస్. ఓకేనా. ఆర్టికల్ 55 మెన్షన్స్ అబౌట్ ద మేనర్ ఆఫ్ ఎలక్షన్. ఎలక్షన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ మీన్స్ ఇందులో ఆర్టికల్ 54లో ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి మెన్షన్ చేస్తారు. ఆర్టికల్ 55 ఈజ్ రిలేటెడ్ టు ద మేనర్ ఆఫ్ ఎలక్షన్ మీన్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా బై మీన్స్ ఆఫ్ ఎ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎ ప్రెసిడెంట్ షాల్ బి ఎలక్టెడ్. Okay na. This is what mentioned in article 55. And article 56 is about term of office means tenure of president. He can resign by addressing the resignation letter to the vice president. President ఒకవేళ రిజైన్ చేయాలంటే వైస్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ రాయాలి. వేరాజ్ వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ చేయాలంటే హీ క్యాన్ అడ్రస్ ద రెసిగ్నేషన్ లెటర్ టు ద ప్రెసిడెంట్, వైస్ వర్సా. ఓకేనా. ప్రెసిడెంట్ రిజైన్ అయితే వైస్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ రాయాలి. వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలంటే ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ రాయాలి. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 56. అండ్ ఆర్టికల్ 57 మెన్షన్డ్ అబౌట్ ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్ కోసం విచ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ వాట్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 57. న్యాచురలైజ్డ్ సిటిజన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా ఏ పర్సన్ క్యాన్ బి ఎలిజిబుల్. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 57. And article 58 mentions about the qualification for election to the office of the president. What are the qualifications for the election? Article 58లో మెన్షన్ చేశారు. And next, condition of the office of the president means not to be a member of either houses of parliament or state legislature. ప్రెసిడెంట్గా మనం ఎలక్ట్ అవ్వాలంటే that candidate must not be a member of either houses of the parliament or state legislature. ఒకవేళ హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, తను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యబడ్డ తర్వాత ఓత్ తీసుకునే టైంకి హీ మస్ట్ రిజైన్ అండ్ వెకేట్ ద సీట్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా. సో అలవెన్సెస్ మే బి డిటర్మైన్డ్ బై ది పార్లమెంట్. ప్రెసిడెంట్ యొక్క అలవెన్సెస్, శాలరీస్ ఏవైతే ఉంటాయో దట్ ఆల్ ఆర్ డిటర్మైన్డ్ బై ది పార్లమెంట్. ఆర్టికల్ 59లో ఏం మెన్షన్ చేశారంటే ప్రెసిడెంట్ మస్ట్ నాట్ బీ ఎ మెంబర్ ఆఫ్ ఎదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఒకవేళ ఇఫ్ హీ ఈజ్ అ మెంబర్ హీ హ్యావ్ టు రిజైన్ ద సీట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎదర్ హౌసెస్, దెన్ ఆఫ్టర్ హీ హ్యావ్ టు గివ్ ద నామినేషన్స్ ఫర్ ద ప్రెసిడెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ 60 మెన్షన్స్ అబౌట్ ఓత్ టు ది ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎవరి ముందు ఓత్ తీసుకుంటారంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 61 మెన్షన్స్ అబౌట్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 61. అండ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు వేకెన్సీ.
డ్యూ టు డెత్ కానివ్వండి, రెసిగ్నేషన్ కానివ్వండి, ఏదైనా సరే రిలేటెడ్ టు వేకెన్సీకి సంబంధించినవి ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 62. సో ఇఫ్ నాట్ ప్రెసిడెంట్ డ్యూ టు డెత్ ఒక వేకెన్సీ క్రియేట్ అవుతుంది. సో హూ విల్ లుక్ ఆఫ్టర్? వైస్ ప్రెసిడెంట్ విల్ లుక్ ఆఫ్టర్. ఓకేనా? అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో హీఈస్ ఓన్లీ యాక్టింగ్ ప్రెసిడెంట్. తను ఓన్లీ 6 months మాత్రమే హీ కెన్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ. ఓకేనా? ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇఫ్ నాట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దెన్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో అర్థమైంది కదా, దిస్ ఈజ్ వాట్ ది ఎలక్షన్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద ప్రెసిడెంట్, అండ్ దిస్ ఈజ్ వాట్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ వాట్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్, and these are some of the facts about the president. Okay na, hope you like the video. If you like the video, click on the like button and share with your friends, and subscribe my channel for more videos.